కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్యసి చిరంభోక్తం మా కృధా రామ విప్రియం అంటాడు మారీచుడు రామాయణంలో. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు రావణ, నువ్వు, నీ భార్యలు, నీ బిడ్డలు, నీ సైన్యం, నీ దేశం, నీతో ఉన్న ప్రజలు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకని కాంచన లంకకి అధిపతివి కనుక నీతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తన వెనక ఎంతమంది ఉన్నారో మనిషి అంత మర్యాదతో, అంత గౌరవంతో, అంత వినయంతో ఉండడం నేర్చుకోకపోతే వాడు కాదు పోయేది, వాడి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు. అందుకే ఎంతమందికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఎంతమందికి తాను నాయకత్వం వహిస్తున్నాడో, ఎంతమంది తన వెనక ఉన్నారో, ఎంతమంది తనని అనుసరిస్తారో అంత జాగ్రత్తగానూ తాను ఆలోచించగలగాలి, అంత జాగ్రత్తగానూ మార్గాన్ని నిర్దేశం చెయ్యగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైన భయము లోపల ఉండాలి. అది నీకు లేకపోతే నువ్వు ఒక్కడివే కాదు మడిసిపోయేది. నీ వలన రేపొద్దున్న 11 అక్షోహిణీల సైన్యం నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? కాబట్టి నీకు భయం లేకపోవడం గొప్ప అనుకుంటున్నావు, ప్రమాదం. చీల్చి చెండాడి చెప్పాడు. ఒక తాతగా, ఒక గురువుగా, ఒక విజ్ఞుడిగా ఎక్కడ దాపరికం లేకుండా కుండ బద్దల కొట్టి మాట్లాడాడు భీష్ముడు. అందుకే మదినా మాట కొకింతయు బెదరవు అకార్యంబునందు ప్రేమ కలిగియుందువు. ఏది చెయ్యకూడదో దాని మీదే ప్రీతి. ఒక పని చేసే ముందు పెద్దలను సంప్రదించి చెయ్యాలి. నీకు అది లేదు, నీ అంతా నువ్వే నిర్ణయం చేసుకుంటావు. నిర్ణయం చేసుకున్న తర్వాత నీ నిర్ణయం నిలబెట్టడానికి మేము కావాలంటావు. యుద్ధం చేయమని భీష్ముడు చెప్పాడా? యుద్ధం చేయమని ద్రోణుడు చెప్పాడా? యుద్ధం చేయమని కృపాచార్యులు వారు చెప్పారా? విదురుడు చెప్పాడా? సంజయుడు చెప్పాడా? మునులు చెప్పారా? చెప్పరు. ఆయన చేసుకుంటాడు నిర్ణయం. ఆయన చేసుకున్న నిర్ణయానికిట వీళ్ళు గెలిపించాలట. మీరు నన్ను గెలిపించాలంట. మీరు నన్ను గెలిపించాలని వాళ్ళు లేకపోతే గెలవలేననుకున్న వాడివి మా మాట ఎందుకు వినవు? మరి మా మీద ఆధారపడిన వాడివి, మా పెద్దరికం మీద ఆధారపడిన వాడివి, మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం లేదా? ముందు చెప్పవలసిన అవసరం ఉండదా? అంటే నిర్ణయం నీది, సమర్థించవలసిన అవసరం మాదా? నీకు గెలుపు తెచ్చిపెట్టడం మా వంతా? ఏమిటి నీ నడవడి? ఇలా ఉండొచ్చా? ఒక్క దుర్యోధనుడికని మీరు అనుకోకండి. ఆత్మ వివేచన చేసుకొని నిష్పక్షపాతంగా అలా మనం ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉంటే అలా ఉండకుండా మనని మనం దిద్దుకుందాం అని అనుకోకపోతే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భీష్ముని యొక్క శ్వాస పొందిన ఆవేదనకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి అకార్యంబునందు ప్రియము కలిగి ఉందువు. చెయ్యకూడని పనులన్నిటి మీద నీకు ప్రీతి కలిగి ఉంటుందే. కౌరవులకు కాలము తిదియో కాకిట్టి గర్వతిని ఏమందున్. కౌరవులకు కాలం చెల్లిపోయింది. ఇక వాళ్ళు భూమి మీద ఉండే అవకాశం లేదు. అందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోయింది. అందుకు నీకు ఈ బుద్ధి పుట్టింది తప్ప లేకపోతే ఏమనాలి? వాళ్ళు నరనారాయణులు రా, అర్జునుడు కృష్ణుడు అని నేను ఒక పక్క చెప్తూ ఉంటే నీ తలకెక్కట్లేదు, యుద్ధం గురించే పెడదామని నువ్వు ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలి? కాబట్టి నేను ఇన్ని చెప్పినా నీ తలకెక్కదు కదా. యుద్ధం మొదలుపెట్టు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నిన్ను యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చెయ్యి అని అస్తమానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇదిగో నీ పక్కనున్న శకుని చెప్తూ ఉంటాడు, నీ పక్కనున్న ఆ కర్ణుడు చెప్తూ ఉంటాడు, నీ పక్కన ఉన్న ఆ దుశ్శాసనుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని చెప్తూ వాళ్ళు వస్తున్నారు. యుద్ధం చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు అని మేము చెప్తూ వస్తున్నాం. మా మాటకి నువ్వు విలువివ్వలేదు కాబట్టి ఇక మేము మాట్లాడే అవకాశం ఉండదు. యుద్ధభూమికి ఎడతాం, నిస్సంగులం, కర్మయోగులం. మా కర్తవ్యం చెప్పడం నువ్వు వినలేదు, యుద్ధం చేస్తాం. ధర్మం గెలుస్తుంది కాబట్టి మేము పడిపోతాం, అందులో సందేహం లేదు, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నీకు ఈ యుద్ధం చేయమని చెప్పిన వాళ్ళు చెప్పే వార్తలు ఏమిటో తెలుసా? యుద్ధం నుంచి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ భీష్ముడు చెప్పలేదని మీరు చెప్పగలరు? ఒక ఇంటి పెద్దగా ఎంత కుండ బద్దలగొట్టి మాట్లాడాలో అలా మాట్లాడాడు. హితములకు నాదు వచనంబులిప్పుడు విననివాడవైతేని అప్పుడు వారువడీరి వీరువడీరి అను పలుకులు విందుగాక శకుని కర్ణ దుశ్శాసనుల్ సమ్మతింప. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్ముడు చనిపోయాడు అని వార్త వస్తుంది, ద్రోణుడు చనిపోయాడు
వార్త వస్తుంది. అలాగే పెద్దలైనటువంటి వారు ఈ యుద్ధంలో నీ వలన తప్పక యుద్ధానికి ఎడుతున్న వాళ్ళు ఒక్కొక్కడు పడిపోతాడు అని వార్త వస్తుంది. అప్పుడైనా వీళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను యుద్ధం చేయమన్న వాళ్ళు ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అంటారు. ఆఖరణ నువ్వే అప్పటి వరకు వీళ్ళు చెప్తుంటారు, నువ్వు వింటావు. ఈ చెప్పిన వాళ్ళు కూడా పోతారు సుమా. వీళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, నీ తమ్ముళ్ళు ఉండరు, మేము ఉండవు. కాబట్టి ఆలోచించుకో, ఏమిటి సాధిస్తావో. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట వింటలేదు కాబట్టి. అంటే తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ జీవితంలో మంచి మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో చూడండి. ఆ మూర్ఖత్వం, నేను వినను అని భీష్మించు కూర్చోవడం, ఆ మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పర్యవసానములను తీసుకొస్తుందో నిర్మోహమాటంగా చెప్పాడు భీష్ముడు. వీడొకడు ఎప్పుడూ నీ పక్కన ఉంటాడు, అయిన దానికి కాని దానికి యుద్ధం చేస్తానంటూ ఉంటాడు. ఏమి యుద్ధం చేయగలడా? నరనారాయణులను ఎదుర్కొనగలడా? ఏమి ఎదుర్కొనగలడు? ఎలా నమ్ముతున్నావు ఈ కర్ణుడి మాటలు అనేటప్పటికీ కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నువ్వు ముదుసలివి, ఎందుకు ఉద్దేశించి నువ్వు ఇలా మాట్లాడతావు? నేను దుర్యోధనుడి వలన అనేకమైనటువంటి సత్కారములను పొందాను, రాజ్యాన్ని పొందాను. కృతజ్ఞతగా ఇవాళ దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి, యుద్ధభూమికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ ఆ యుద్ధం చేయడానికి నిజంగా మనసారా సిద్ధపడుతున్నారా? మీరు పాండవ పక్షపాతంతో ఉంటారు. నేను అటువంటి పక్షపాతం లేనివాడిని, దుర్యోధనుడే గెలవాలని కోరుకుంటాను. ఏమిటి నా తప్పు? ఇంత గొప్ప చేసినటువంటి వాడి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాను. అందుకని దుర్యోధనుడిని యుద్ధం చేయమని చెప్పాను. నేను యుద్ధం చేసి గెలిపిస్తానని చెప్పాను. నా శాయశక్తులా పోరాడతానన్నాను. ఏమిటి నా తప్పు? మేము తప్పని మాట్లాడతామేమిటి? ముదుసలివి అంటే మూర్ఖత్వం అనేటటువంటి మాటకి వెంటనే నిలువెత్తు నిదర్శనంగా ఎలా నిలబడి కనపడతారో చూడండి. ఇంత తల కొట్టుకుని పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం పరిష్కారం అంగీకార యోగ్యంగా లేదు. అలా మాట్లాడడానికే వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు భీష్ముడు కర్ణుని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఎంత ఉన్నది ఉన్నట్టుగా, కనీసం అప్పటికైనా మారతాడేమో. ఎందుకంటే ఇక యుద్ధానికి దగ్గరికి వచ్చేసింది సమయం, ఇక ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబారంతో సరి, ఇంకా తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. అందుకే భాష ఎందు కించిత్ కాఠిన్యాన్ని పెంచి మాట్లాడుతున్నాడు. వద్దన్న పని చేస్తున్న మనవణ్ణి శాసించవలసి వస్తే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాడు అంతే. కాబట్టి ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు, సిగ్గులేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు, వీరి రజ్జులు తులువలు విండ్రు తగిలి. భీష్ముడు ఇటువంటి భాష వాడాడు అంటే ఎంత మనసు చీకాకెత్తిపోయి మాట్లాడుతున్నాడో చూడండి. ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు. ఈ కర్ణుడున్నాడే, ఆ పాండవులలో ఎవరికి కూడా ఒక తునకంత కూడా సరిపోడు. సగం పావువంతో కాదు, ధర్మరాజుతో, భీముడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో, 5గురిలో కూడా ఎవరితో పోల్చి చెప్పినప్పటికీ వాళ్ళ పరాక్రమంలో ఒక తునకకి సరిపోడు. తునక అంటే ఓ నువ్వు గింజంతా అనుకోండి, అంతకి కూడా చాలడం. కానీ సిగ్గు లేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు. సిగ్గు లేకుండా అస్తమానం పాండవుల్ని నేను గెలుస్తాను, పాండవుల్ని నేను గెలుస్తానంటాడు. నమ్మేవాడికి బుద్ధి ఉండక్కర్లా? వీడు అన్నాడే అనుకోండి, ఎన్ని మాటలు గెలిచాడు వీడు యుద్ధంలో వెళ్ళి? గెలిచాడా ఎప్పుడైనా అర్జునుణ్ణి? ఎన్ని మాటలు అవకాశం వచ్చింది, ఎన్ని మాటలు యుద్ధానికి వెళ్ళాడు? వెళ్ళినవాడు ఒక్కచోట కూడా అర్జునుణ్ణి గెలిచి తిరిగి వచ్చిన సందర్భం లేదు. అయినా వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. తులువలు రా మీరు, బుద్ధిహీనులు. వీడి మాటలు నమ్ముతుంటారు, వీడి మాటలు తలకెక్కుతాయి. వీడు వెళ్ళి యుద్ధం చేస్తాడా? వీడు అర్జునుణ్ణి గెలుస్తాడా? పాండవుల్ని గెలుస్తాడా? ఎలా నమ్ముతున్నారు వీడి మాటలు మీరు? వీడు మాట్లాడే మాటలో ఎదిరి బలం గురించి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేదు, తెంపరితనంతో మాట్లాడతాడు. ప్రాజ్ఞత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన పరమశత్రువే కానివ్వండి,
ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా నిర్ద్వందంగా ఆయన గొప్పవాడు ఆ విషయంలో అని శ్లాఘించగలిగితేనే గొప్పతనం. ఒక్కడే వచ్చాడు అర్జునుడు, సర్వసైన్యాలతో మనం వెళ్ళాం, అప్పుడు ఇదే మాట్లాడాడు. వస్తే రానివ్వండి, అర్జునుడైతే మరీ మంచిది, నా బాణాలతో పడగొట్టేస్తానన్నాడు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. వీడు కాదు, నువ్వున్నావు, సైన్యం ఉంది, నేను ఉన్నా, ద్రోణుడు ఉన్నాడు, అంతమంది ఉన్నారు. ఏం చేశాడు వీడు? ఏమైనా చేశాడా? వీడు ఏం చేయకపోతే పీడాపోయేది. వీడి తమ్ముడిని కాపాడుకున్నాడా? పోనీ సైన్యం మాట వదిలేవయా, ఏ ఆవుల్ని ఎత్తుకొద్దామని వెళ్ళామో ఆ ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా పెడు వీడు ఏమైనా కాపాడా? కనీసం ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా ఆవులు హస్తినాపురానికి తీసుకురాగలిగామయ్యా మనం? ఇన్ని కబుర్లు చెప్పేవాడు, కనీసం ఆవుల మందని తీసుకురాగలిగాడా? ఈ ఒక్క మాట చాలదండి నిజంగా దుర్యోధనుడు మారాలంటే. అప్పటికైనా కర్ణుడి పరాక్రమం మీద అనుమానం రావద్దు. అరే తాతగారు చెప్పింది ఎంత సత్యం రా అన్న ఆలోచన రావాలి కదా. అలాగే పశులాతడు క్రమ్మరింపగా అక్కడ లేడే వీడు, ఆవుల్ని తీసుకుపోతున్నప్పుడు వీడు లేడా? అక్కడే ఉన్నాడుగా, మరి ఏం చేశాడు? భవదాత్మజు కోల్పడే ఘోషయాత్రలో, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎన్ని జరుగుతున్నా చక్కగా అలా తలూపుతుంటావు, ఏం మాట్లాడవు. విదురుడన్ని మాట్లాడితే నీ కొడుకు నింద చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయి కూర్చున్నావు, నోరు మూసుకుపోయి కూర్చున్నావు. నీ కొడుకు ఘోషయాత్రలో ఓడిపోతే వీడు ఏం చేశాడు? రక్షించాడా? మరి నీ కొడుకు ఎందుకు చెప్పవు? ఆ కర్ణుడితో కలిసి యుద్ధం ఏమిట్రా నీకని ఎందుకు మాట్లాడవు? చీల్చి చెండాడేశాడు, యుద్ధంలో కాదు మాటలతో వాత పెట్టి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడవు నీ కొడుకుతోటి? ఎలా నమ్ముతున్నావు రా కర్ణుడిని అడగమే? కళ్ళెటూ లేవు, నోరు లేదా, మాట్లాడవా? విదురుణ్ణి నిందించినా మాట్లాడవా? అంతపుత్ర వ్యామోహమా? ఇలాగే ఉంటావా అన్న మాటలు అందులో అంతర్లీనములేనా? కాబట్టి భవదాత్మజు కోల్పడే ఘోషయాత్రలో, ఆనాడు ఘోషయాత్రలో చివరికి పాండవులు కదయా విడిపించి వీళ్ళని తీసుకొచ్చారు ఆ గంధర్వుడి దగ్గర నుంచి. ఈ కర్ణుడు ఏం చేయగలిగాడు? కాబట్టి అసలు పెద్ద దోషం ఎక్కడుందంటే ఈ కర్ణుడికి ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలియదు వాడికి. అసలు ఈ పని ఇప్పుడు చెయ్యాలి అన్న విషయం వాడికి తెలియదు. 2, ఇంకొక పెద్ద దోషం ఏమిటంటే పేలాపన. అలా ఏవి మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. తాను గొప్ప, ఇతరులు తక్కువ అని మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఏమాత్రమూ శక్తి కలిగిన వాడు కాదు. పాండవులలో ఒక తునకకి సరిపోడు. అట్టహాసం మాటలంతే. ఇటువంటి వాణ్ణి నువ్వు నమ్ముకుని తిరుగుతున్నావు. ధృతరాష్ట్రుడా, నువ్వు కొడుతూ ఉంటావు. నీ కొడుకు చెప్పిన వాటికి కొడతావు, కర్ణుడు చెప్పిన వాటికి కొడతావు. చివరికి మీ తండ్రి కొడుకు కలిసి చేసేదేమిటి? అందరినీ తీసుకెళ్ళి బలిపీఠం ఎక్కిస్తారు. మీ ఇద్దరి మౌఢ్యానికి నువ్వు కొడుకుని కాదనవు, కొడుకు మా మాట వినడం. మీ ఇద్దరు వినరు. మీ ఇద్దరి మూర్ఖత్వానికి ఏమవుతుందంటే 11 అక్షోహిణీల సేన నశించిపోతుంది. ఓ 4 మిగిలితే గొప్ప. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, బుద్ధి మరల్చుకో అని పాపం భీష్ముడు చెప్పగలిగినంత చెప్పాడు. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలండి? అయినా దుర్యోధనుడు వినలేదు, కర్ణుడు వినలేదు, ధృతరాష్ట్రుడు వినలేదు. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, ఏమండి వినకపోతే భీష్ముడి చేతిలో ఆయుధాలు లేవా? మూర్ఖుడా, నేను రాను యుద్ధానికి అనకూడదా? నువ్వు మాట వినప్పుడు నీ మాట మేమెందుకురా వినాలి అని శపించలేడా భీష్ముడు తలుచుకుంటే? భీష్ముడు శపించరా? మరి ఎందుకు శపించాడు భీష్ముడు అంటే మీరు ఒకటి గమనించాలి. ఆయన ఎప్పుడూ కూడా పరమధర్మాత్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కర్తవ్యమును నిర్వహిస్తూ ఉంటాడు. తను చెప్పవలసినది చెప్తూ ఉంటాడు. కర్తవ్యత నిష్ట ఏమిటి? ఆయన ఏం చెప్పాడో అది పట్టుకోవడం అవతల వాళ్ళ కర్తవ్యం. అది పట్టుకోలేకపోయారనుకోండి, 1 అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు, 3 అవకాశాలు ఇస్తాడు, 4 అవకాశాలు ఇస్తాడు. ఆయన నిస్సంగి. ఆయన గుండెలు బాధేసుకుని వీళ్ళు మాట వింటలేదని తన ప్రశాంతతని, తన ధర్మాన్ని తాను పోగొట్టుకోడు. అందుకే ప్రశాంత చిత్తుడు శాంతనవుండు అన్నారు సభాపర్వంలో. తన ప్రశాంతత తాను విడిచిపెట్టాడు. నేను చెప్పవలసింది చెప్పానా? నీ చెప్పింది ధర్మబద్ధమా? పట్టుకోకపోతే వాళ్ళ కర్మ. నేనేం చేయను? నేను ధార్మికంగా చెప్పవలసింది చెప్పాను. విననప్పుడు
నశించిపోయేది వాళ్ళే. ఆయన నిస్సంగి అయి, కర్మయోగి అయి, ధర్మానుష్ఠాన తత్పరుడై అలాగే నిలబడిపోతాడు. అంతేగాని వీళ్ళు వినలేదని తన స్వరూపాన్ని తాను పాడు చేసుకోడు, తన ప్రశాంతతని తాను పాడు చేసుకోడు, తాను అలాగే ఉంటాడు. అది భీష్ముని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం. కాబట్టి శాపం ఎందుకు ఇవ్వాలి? చెప్తున్నాడా ఒక పక్క, ఇంకెన్నాళ్ళు ఉంటారు, అయిపోయింది, కౌరవనాశనం అయిపోతోంది, అవతల నరనారాయణులు వచ్చేశారు, ధర్మం గెలుస్తుంది, వీళ్ళందరూ కట్టకట్టుకుపోయేది. ఇక మళ్ళీ కొత్తగా తాను చేసిన ధర్మం, తాను చేసిన తపస్సు పాడు చేసుకుని చెప్పించవలసిన అవసరమే ఉంది? నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే. నే చేయవలసిన దాంట్లో ఏమరపాటు లేదు కదా, నే చేసింది ధర్మం కదా, నే చెప్పింది ధర్మం కదా, తాను ప్రశాంతంగా ఉంటాడు. యువతల వాడికి అది ధర్మం అని అర్థం కాకపోతే వాడి కర్మ పాడయ్యేది వాడే, ఆయనకు వచ్చే నష్టమే ఉంది. అది భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం. ఆయన మనసు యందు ఎంత నిస్సంగి ఉంటాడు అన్నదానికి అది నిలువెత్తు తార్కాణంగా నిలబడుతుంది. అదే భీష్ముడు మళ్ళీ శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో కూడా మాట్లాడాడు. శ్రీకృష్ణుడు మహానుభావుడు వచ్చి రాయబారం నడిపినప్పుడు భీష్ముడు కూడా పెద్దవాడు మాట్లాడాలి కదా, అది సభలో మర్యాద కదా, లేచి ఆయన కూడా ఒక మాట చెప్పాడు. అనవిని భీష్ముడిట్లనియే ఆ ధృతరాష్ట్ర తనూజుతోడ నీ జనకుని మాట పట్టుము ప్రసన్నమతిన్ మన వంశమెల్లా పావనముగ నిందు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి కడుంచెడుం తెరువు వీరల పంపొనరింపు పెంపుగన్. నా మాట వినరా దుర్యోధనుడా, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పిన మాట విను, పాండవులకివ్వవలసినటువంటి అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇచ్చేసేయి. ప్రసన్నమైనటువంటి మనస్సుతో మీ తండ్రి ఎందుకు చెప్పాడో, కృష్ణ భగవానుడు ఎందుకు వచ్చాడో ఇక్కడికి అర్థం చేసుకో. మన వంశమెల్ల పావనముగ ఇందు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి. భక్తుల ఎడల ప్రీతి కలిగినటువంటి వాడు, అందరికీ మేలు జరగాలనేటటువంటి విశాలమైన హృదయము కలిగిన వాడు, సకల లోకములు కూడా ఎవరిని కీర్తిస్తాయో అటువంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీహరి రాయబారిగా వచ్చి మన యొక్క హితం కోసమని ఇంతసేపు మాట్లాడి మంచి మాటలు చెప్పాడే, ఆయన చెప్పిన మాటలైనా వినాలి కదా నువ్వు. కాబట్టి నా మాట విను, ఆయన చెప్పిన మాట విను. సర్వనాశనం అయిపోతావు అనడానికి చాలా తేలిక నిర్ణయం ఏమిటి అంటే ఆయన మాట వినకపోవడమే. భగవంతుడైన శ్రీహరి చెప్పిన మాటలే వినకపోతే ఇక నువ్వు బాగుపడే మార్గం ఎక్కడుంటుందిరా? కాబట్టి కడుంచెడుం తెరువు వీరల పంపునరింపు పెంపునన్. ఇప్పటికైనా వీళ్ళందరూ సంతోషంగా హాయిగా ఉండడానికి మనసులో మార్పు తెచ్చుకో. నువ్వొక్కడివి మారి నీ నిర్ణయాన్ని మార్చుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ బంధుత్వం కలుపుకుంటారు, అందరూ ఆనందంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకుని పరిపాలించుకోండి. దానికోసం ఎందుకురా ఇంత అల్లరి? ఇంతమంది పెద్దలు చెప్తున్నారు, కృష్ణుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, గురువు ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యుల వారు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, తల్లి గాంధారి చెప్తోంది, సాక్షాత్ భగవంతుడైన కృష్ణ పరమాత్మ వచ్చి చెప్పాడు. అయినా వినవా? నీ తండ్రి ధృతరాష్ట్రుడు బ్రతికుండగా చుట్టాలని, రాజ్యాన్ని, కీర్తిని నాశనం చేశావనేటటువంటి అపకీర్తిని మూట కట్టుకో. నీ తండ్రి బ్రతికుండగా అన్నాడు. ఎందుకని? పుట్టుగుడ్డి, యుద్ధానికి రాడు, ఇంట్లో ఉంటాడు. ఆయన వినేది ఏమిటో తెలుసా? ఒక్కొక్కరి మరణ వార్త విన్న తర్వాత ఏం చేస్తుంటాడు? బావురుమని ఏడుస్తుంటాడు. ఆఖరిని ఏం వింటాడో తెలుసా? నువ్వు పోయావని వింటాడు. కన్న కొడుకులు అందరూ పోయారని వింటాడు. యుయుత్సుడు ఒక్కడు తప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఒక్కడే బతుకుతాడు. అందరూ పోయారని వింటాడు. మీ నాన్న ఎవరో ఒకడి కోసం ఏడవడం కాదురా, ఏ విదురుడిని విడిచిపెట్టి ఉండలేడో ఆ విదురుడు వెళ్ళిపోతాడు దూరంగా. భీష్ముణ్ణి వెళ్ళిపోతాను, గురువు ద్రోణుడు వెళ్ళిపోతాడు, మిగిలిన వీరులు పడిపోతారు, నువ్వు పోతావు, నీ తమ్ముళ్ళు పోతారు. ఇంతమందిని తలుచుకుని ఏడవడానికి మీ నాన్న ఒక్కడే ఉంటాడు. అప్పుడు మీ నాన్న ఏమంటాడో తెలుసా? ధూర్తుర్రాన వాడు వింటే ఇలా జరిగేదా అంటాడు. ఎంత అపకీర్తిని మూట కట్టుకెళ్ళిపోతావురా, ఎందుకురా? బతికున్న తండ్రిని ఏడిపించడానికి ఇంతమందిని చెప్పేస్తావా? నీ ఆశకి, నీ కోరికకి ఆలోచన ఉండొద్దురా? ఆఖరికి ఆయన ఒకటేరా బతికేది, మనం అందరం ఉండం.
నీ నిర్ణయానికి పర్యవసానం అంతే. కాబట్టి విను, నా మాట విను, లేకపోతే బంధువులందరూ మడిసిపోతారు, రాజ్యము ఇటు మిగలదు, పాండవులకే విడిపోతుంది. నీకు మిగిలేది ఏమిటంటే అపకీర్తి ఒకటి, ఆయన ఏడుపు ఒకటి. ఎందుకు అలా చేస్తావు? బుద్ధి మార్చుకో. అసలు నీకు ఒక మాట చెప్పనా, కృష్ణార్జునులతో వైరం పెట్టుకోవడం నీకొక్కడికే నష్టం కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకే కదా నష్టం అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు నీ వెనక బయలుదేరినందుకు నీ తమ్ముళ్ళు, ఇక్కడుండి యుద్ధానికి బయలుదేరుతున్నందుకు మేము, నీకు మద్దతునిస్తూ బయలుదేరినటువంటి రాజులు, వాళ్ల సైన్యాలు, 11 అక్షోహిణీలు, గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిట్టలు, ఇవన్నీ చాలవన్నట్టుగా నీ బంధుత్వంలో ఉన్న చుట్టాలు, వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవడం ఒకెత్తు, ఇహానికి పరానికి కూడా నశించిపోతావు. ఇక్కడ నీ పేరు చెప్పేటప్పటికీ అమ్మ దుర్మార్గుడండి అంటారు. నువ్వు వెళ్ళిపోయినా నీ అపకీర్తి ఎలా మిగిలిపోతుందో తెలుసా? వాడు మాట వినండి, వాడు దుర్యోధనుడు అంటారు. అపకీర్తికి మారు పేరుగా మిగిలిపోతావు ఈ భూమి మీద. కాబట్టి ఇహానికి పాడవుతావు, పరానికి పాడవుతావు. కాబట్టి వద్దు, నా మాట విను. వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా వెడుతున్నది నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు ఒక్కడివే పడిపోతున్నాను అనుకుంటున్నావేమో, నీతో పాటు ఇన్ని పాడు చేసేస్తున్నావు. అదే ఆలోచించు. సేనాధిపత్యమును తగబూనెదా నను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన కిరీటినొక్కనికే నోర్వ అతండు శరము లెక్కుడెరుంగున్. నేను త్రికరణ శుద్ధిగా యుద్ధం చేస్తాను. నీకొక మాట చెప్తున్నాను, నేను నన్ను మార్కొనంగా పురుషులు ఉర్వింగాన, నేను కోదండం పట్టుకుని రథమిక్కి యుద్ధానికి విడితే నన్ను గెలవగలిగిన వాడు, నాతో సమానంగా యుద్ధం చెయ్యగలిగిన వాడు ఈ భూమి మీద ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎవరూ నన్ను యుద్ధంలో గెలవలేరు. కానీ ముందే చెప్తున్నాను, కిరీటిని ఒక్కని నేను ఓర్వా, అర్జునుణ్ణి మాత్రం నేను గెలవలేను, నా వల్ల కాదు. ఎందుకు నా వల్ల కాదో తెలుసా? అతండు శరము లెక్కుడెరుంగున్, అతనికి చాలా బాణాలు తెలుసు, నాకన్నా ఎక్కువ అతనికి తెలుసు. కాబట్టి అర్జునుణ్ణి ఓడిస్తానని నీకు మాట ఇవ్వలేను. అయిపోయిందా యుద్ధం? నిజానికి ఎవరిని నమ్మి వెడుతున్నాడు యుద్ధానికి? భీష్ముడిని నమ్మేనా? భీష్ముడు అర్జునుణ్ణి నేను గెలవలేను. ఎవరు గెలిచేస్తానంటున్నవాడు పక్కన? కర్ణుడు. అంతకన్నా గొప్పవాడా భీష్ముడి కన్నా? ఎవరివి కారు కూతలో తెలియట్లా? కానీ పెద్ద మనిషి తరహా అంటే అది. ఉన్న మాట ఉన్నట్లుగా భీష్ముడు చెప్పేశాడు. కాబట్టి అర్జునుడు గెలుస్తాడు, నేను గెలవను, నాకు సాధ్యం కాదు. అర్జునుణ్ణి నేను చంపుతాను, అర్జునుణ్ణి ఓడిస్తానని ఆశ పెట్టుకుంటావేమో, అటువంటి ఆశ పెట్టుకోవద్దు, నా వల్ల కాదు. ఇంకెవడైనా ఉంటే నమ్ముకో. ద్రోణాచార్యుల వారు కూడా అదే చెప్పారు, అర్జునుణ్ణి గెలవడం అంత తేలికేం కాదని చెప్పేశాడు. ఇంకా యుద్ధానికి వెళ్తాడు? ఒకనాడు చెప్తే విన్నాడు కనుక, ఇవాళ చెప్తే వినకపోవడానికి. కాబట్టి తెరవారి నెల్లదరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరసేయం చేయాడదు తరుమరు నా మీద అచ్యుతగ్రతవారున్. నీకు ముందే చెప్తున్నాను దుర్యోధన, యుద్ధంలో ఎటువంటి యోధాన యోధులనైనా చంపేస్తాను. నేను చంపాలనుకుంటే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్ని చంపగలను, కానీ చంపను. అది కూడా చెప్తున్నాను. రేపు పొద్దున తాతగారు మీరు యుద్ధం చేసి చంపలేదు వాళ్ళని నన్ను అడగద్దు. నా చేత్తో నేను పాండవులను చంపను. ఎందుకనంటావేమో, ఇతపూర్వమే నీకు 1,000 మార్లు చెప్పా. వాళ్ళు ధర్మాత్ములు, అవమానములు పడిన వారు, ఓర్పు కలిగిన వారు, తండ్రి లేని బిడ్డలు. నేను తాతనయ్యుండి వాళ్ళని చంపనా నీ పక్షానున్నానని? వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి వాళ్ళ 5గురిని నేను చంపను. చంపగలిగి 4గురిని చంపను, ఓడించలేక ఒకడిని ఓడించాను. నువ్వు అన్నావు కాబట్టి సర్వసేనాధిపత్యం చేస్తారు. ఏ నమ్మకంతో పెడుతున్నాడండి యుద్ధానికి? ఇంకా భీష్ముడిలో ఏమైనా కపట బుద్ధి ఉందా? ఇది చేసి పెడతానని చెప్పాడా కర్ణుళ్ళే? ఆయన ముందే చెప్పేశాడు. భీష్ముడే ఈ మాటలు చెప్పిన తరువాత అసలు యుద్ధానికి వెళ్ళొచ్చా దుర్యోధనుడు? పైగా ఇంకొక మాట చెప్పాడు, నేను వాళ్ళ మీద వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు కూడా ఉగ్రతతో నా మీదకి రారు. ఎందుకు రారు అంటావేమో, 1 నా బలదర్ప శౌర్య పరాక్రమములు అటువంటివి, 2 వాళ్ళకి నా మీదున్న పూజ్య భావన అటువంటిది. తాతగారు ఆయన మీదకి ఆ యుద్ధానికి
అని వాళ్ళు దర్పంతో వ్యగ్రతతో నా మీదకొచ్చి బాణప్రయోగం చెయ్యరు. నిజం, వెళ్ళలా అర్జునుడు. తాతగారి జోలికా అని మిన్నకున్నాడు చాలా రోజులు. 10 రోజులు చేశాడు యుద్ధం భీష్మాచార్యుల వారు. సర్వసేనాధిపత్యాన్ని అంగీకరిస్తాను, కానీ దుర్యోధన ముందే చెప్తున్నా, కర్ణుడు యుద్ధం చేస్తే నీ చేయను, నే చేసినంత కాలం కర్ణుడు చేయకూడదు. అంటే కర్ణుడు అంటే ఎంత అసహ్యమో చూడండి. ఎందుకని అంటే ఈయన చేయలేనివన్నీ నేను చేస్తానంటాడు. వెంటనే చెప్పగలడా అర్జునుణ్ణి? ఆ మాట భీష్ముడికి రోషాన్ని తెప్పించింది అనుకోండి, పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అందుకే వీడు యుద్ధం చేస్తే నేను చేయను, నేను యుద్ధం చేసినంతకాలం వీడు చేయడానికి వీల్లేదు. అంటే దాని అర్థం ఏమిటి? నేను పడిపోతాను, వీడిని తర్వాత చేసుకోమా. ఆయనే పడిపోయినా వీడిని నమ్ముకుని యుద్ధానికి వెడితే ఇంకంతకన్నా మూర్ఖత్వానికి హద్దేమిటి? కాబట్టి నేను చేసినంతకాలం ఇతను చేయడానికి వీల్లేదు. వెంటనే కర్ణుడు లేచి అన్నాడు, నేను మాత్రం అసలు యుద్ధం చేస్తుంటే యుద్ధం చేయడానికి వస్తానని ఎలా అనుకున్నావు? నీ తర్వాత నేను వస్తాను యుద్ధానికి అన్నాడు. అంటే అమంగళమా కాదా? నువ్వు పడిపోయిన తర్వాత నేను యుద్ధానికి వస్తాను, నేను అప్పుడు సైనాధిపత్యం తీసుకుని నేను యుద్ధం చేస్తానులే అన్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.